డబ్బు లేదంటున్నావే, నేను డబ్బు తీసుకొస్తాలేమ్మా నీకు అంటే నేను వద్దంటున్నావేంట? నువ్వు ఎండలు తిరిగి ఏమన్నా అవుతుందని నేను రావద్దని. అమ్మోళ్ళు కలిసి ఉండాలి కదా. ఎట్టో చెమ్మడి వస్తామా? ఏం వద్దు, మీరేం రావద్దులే కానీ లాస్ట్ రోజు మన ఆయన చేయకుండా పోతే ఎక్కడి నుండి వచ్చినాము మేము? ఏం ఎక్కడి నుంచి తిన్నాము? పుట్టినప్పటి నుంచి నువ్వు చేసినావు, నాకు చేయలేదంటే నేను ఈ పొద్దుటి వరకు నువ్వు చేస్తున్నావు. ఆ దృష్టిలో అయితే చేస్తున్నావు, కానీ అమ్మ దృష్టిలో నువ్వు చేయలే అనిపిస్తుంది అంతే. అమ్మకి అట్లా అనిపిస్తుంది, బరువుగా చేయలే అంతే. కాదు మేము ఎందుకంటే నన్ను తప్పుడుగా క్రియేట్ చేసి దొంగతనం చేసేది నువ్వా నేనా? ఉండు, అదే మాట విన్నాను నా కొడుక. అక్కడ మా నాన్న మాట్లాడినా కూడా మాట్లాడలేదు అంటావు కదా, అదే మాట మీద ఉండు. కలింగర్ గారి బండి దగ్గర ఉన్నాడు నాన్న. నువ్వు అదే మాట మీద ఉండు. సరే ఉంటా. ఉండు, లేదు కేసు పెట్టి ఏమి నా జీతం కూడా నాశనం కానీ లేదు పెట్టు. సరే సరే కాదు, హలో 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 నేను కట్ చేసుకో. నువ్వే వచ్చేసి మాటి మాట్లాడుతుందంట. హలో హలో హలో, మోటం చెప్పలేనా? కొడుకున్నా పంచాయతీకి రావాలనా? మాదే భార్య భర్తలది. అందరూ మాట్లాడుకొని ఫోన్ చేస్తా రావాలన్నా. కూతురు తిడతాను ఆ రోజు నీ తోటలో దొంగతనం చేసినది కదా. చెనిక్కాయలు దొంగతనం చేసింది కదా నాది, దానికోసమేనా? సరే సరే వచ్చి చెప్పాలనా? చెప్తారు. సరేనా? సరే. ఎన్ని మూట్ల కోసం పోయింది చెప్పాలనా? సరేనా? ఉండనా? వాళ్ళు బాగుపడిగానే పేసిన నేను డీజిల్ ఇసుకే దొరుకుతుందా, ఇల్లు వేసుకున్నా డీజిల్ సత్తా దొరుకుతా పోయి ముగ్గున 380 డీజిల్ ఇచ్చా. నేను ఏం చేస్తాను వీళ్ళందరికీ? నా మీద ఇల్లే నిజమా ఆడతాడు, ఇరికిచ్చి అంటాడు అంత మాటకు వచ్చేలాగా. ఇదే ఎవరు అందరినీ తెచ్చిన అంటాడా, నేను అమ్మించిన అని మీ మూడు తెచ్చిన అంటాడా, వాళ్ళని పట్టుకుంటాడా, తెచ్చినాడు మీ అన్న నాకు చూస్తాం అవి తెచ్చి తెచ్చిన అంటాడా, నేను బాగుపోరా అని నేను పేస్తే నేను తెచ్చిన అంటాడా అదే అయిపోంటాడు. ఇసుక తోలుకుంటారా అంటే 100 లీటర్లు డీజిల్ ఇచ్చి పంపిస్తే ఆంజనేయుడు గారు పోయి ఇసుక తోలుస్తాడు వాళ్ళకు. ఇల్లు వేసుకుంటే ఇసుక తోలి అంటే ఎవరు ఇచ్చినారు డీజిల్ కనుక? మళ్ళా అవన్నీ నేనేం చెప్తాను చేసానా, బాగు పని చేసానా? నేను మరి నేనేం చెరుపు చేసానంటలే ఇప్ప వాడు తాను తెచ్చుకోపోయి వాడు తినిపోయా, నాకేం లాభం లే. మళ్ళా నాతో డీజిల్ పట్టించుకొని తినుకోబోయాడు. అయితే ఎవరి జీవితాలు ఇస్తుంటాయో. ఏదైనా భయపడితే ఏదైనా చేసుకోవాలా కానీ వాది ఇరికిస్తే ఇది ఇరికిస్తే అంటే వాళ్ళ కాడ అయిపో పోతా వచ్చా వాళ్ళ కాడ ఉంటే మాట పనులు చేస్తే అయిపోయి జీవితాల్లో వాళ్ళు వచ్చింటే దానికి ఎట్లా దానికి పెయింటింగ్ మార్చి లవడ మార్చి వీళ్ళ పేరు కొట్టుకొని ఇలా నెమ్మర్లు వేసుకొని ఊళ్ళకి ఏమో అంటానండి. ఆ ఊళ్ళకి వెనకొచ్చినామని వచ్చి వాళ్ళు కాపులు రాజు కాపులు ట్యాంకర్ గల్లా చూడంట వాడు ఈ పొట్ట కుట్టి అయిపో వాళ్ళందరూ వచ్చినారు. వచ్చింటే మామూడేమో లేదు నాకు తెలియదు నేను చేయాలని బొంగు రాడు బొంకడమేమో. అయితే మా అన్న చెప్పాను, మా అన్న చెప్పాను రా మా గండవాడేమో నేను చెప్తే వచ్చి నేను నాన్న తెచ్చింది. ఇక్కడ 3 నెలలు ట్యాంకర్ మన ఆంధ్రలో అందరూ ఊరంతా చూసినారు. ఎటు పెట్టింది తెలియకుండా ఎటు పోతుంది మనం తెచ్చింది. అన్నట్టు కొట్టినారు. ఒకరి దాకా ఎవరన్నా చెప్పరు ట్యాంకర్ ఉంది అని పోయి నేను చాలా ఇది మామూలు రూపుతా ఆడు వాళ్ళను ఏంది బాగా ఆడుతున్నారని నేను బయట దగ్గర అడిగే ఏంది పడుతున్నారే అని అడిగిపోతే ఆహా
అని నేను చేయాలి. అవును అంటే మీరు మాకు తెచ్చినారు, నువ్వు ఎన్నైనా చెప్పు, తెచ్చినారు ఎక్కడ పెట్టారో చెప్పు అని వాళ్ళు అడుగుతున్నారు. చాలా అంటే నేను ఎదుర్కొన్నప్పుడు నేను పోయినా ఏంటన్నా చెప్పు నిన్న అన్నే మా ట్యాంకర్ తెచ్చినారు అడుగుతున్నారు. సుబ్రహ్మ అని ప్రెసిడెంట్ అనిలే సుబ్రహ్మ ఏంది వాడు వాడు తెలివిందే వానికి ఏమన్నా ఇటు మారినాడు కలిగినవాడు అని అన్నామంటారు ప్రెసిడెంట్. ఈ ట్యాంకర్ ఆడబెట్టినంటే వాళ్ళు నాలుగు వస్తున్నారు, మనం పెద్ద మనిషి మీద అన్నా చెప్పు సుబ్రహ్మణ్యుడు మర్యాద చేసి పెడతాం మేము, మళ్ళా కొట్టినాక దెబ్బతిన్నాక అని అంటున్నారని ఆమె వచ్చినాడు ఇంటికి. తేడంటే తీసుకొచ్చాను వాళ్ళు చెప్పలేమ్మా నేనేం చేద్దాను పట్టుకొని కుసుకుపోండి చేసి పెట్టి మా దిక్కు వచ్చాడు ఇంటికి అని అమ్మాకి చెప్పేసినాడు. అని చెప్తే వాడు అలా ఫోన్ చేస్తే మీరు తెచ్చాలి అంటాడు, వాళ్ళకు ఊరుకు ఫోన్ వేస్తాడు. తెచ్చాలని మామూలు తిరుగుతున్నాడు. వాళ్ళు ఎక్క మీరు అనుకోకుండా చెప్పకోకుండా పిచ్చి పెట్టింటే లాస్ట్కి వాళ్ళు పోలీసులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు నా యాద తీస్తారు లేదని చూపించి అంటాడు రాజు అది ముందు తిరుక్కోవాలని ట్యాంకర్ తిరుక్కోవాలని